ఈరోజు జీవపు మాట ఇర్మియా గ్రంథం 32:27. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. ఒక క్వశ్చన్ అనమాట, ఒక ప్రశ్న. దేవుడు అడుగుతున్న ప్రశ్న ఇది, మనతో అడుగుతున్నాడు. బిహోల్డ్ ఐఎమ్ ద లార్డ్, ద గాడ్ ఆఫ్ ఆల్ ఫ్లెష్, ఈజ్ దేర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ మీ. ఈ ప్రశ్నకు మనం ఏమి జవాబు చెప్పాలి? మనం ఇదే జవాబు చెప్పాలి. ఆకాశం భూమికి సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఒక దేవుడు, సర్వ శరీరులకు దేవుడు, నీకు సమస్తము సాధ్యమని జవాబు చెప్పాలి. నమ్మిన వారి ఎడల సమస్తము సాధ్యమే. మరి దేవునికి సమస్తము సాధ్యం. ఈ మాట మన హృదయంలో నాటబడాలి. దేవుడు అని ఎందుకు పిలుస్తాం మనం? ఆయన మానవుడు కాడు, ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. మానవునికి కొన్ని సాధ్యం, కొన్ని అసాధ్యం. అన్నీ సాధ్యం కాదు ఏ మానవునికి కూడా. కానీ దేవునికి సమస్తము సాధ్యం. అందుకే ఆయన దేవుడు అని పిలువబడుతున్నాడు. ఆయన దేవుడు, ఆయన మాట సత్యం. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎందుకు నమ్ముతున్నాము? అవి దేవుని మాటలు, దేవుడు సెలవిచ్చిన మాటలు కాబట్టి అది తప్పిపోవు. దేవుడు మాట తప్పడు అనే విశ్వాసం. ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తారు కానీ విశ్వాసంతో ప్రార్థన చేయరు, జవాబు పొందుకోరు. నేనేమంటున్నానంటే, నా అనుభవంలో నేను అసాధ్యమైన కార్యాలు, నాకు అసాధ్యమైన కార్యాలు అన్నీ కూడా నేను దేవుడు చేస్తాడని పూర్తి విశ్వాసంతో నమ్మినప్పుడు నేను అద్భుతాలు చూసినాను. నా జీవితంలో చూసినాను, కుటుంబంలో చూసినాను, పరిచర్యలో చూసినాను. పరిచర్యలో చేసిన అద్భుతాలు, దేవుడు చేసిన అద్భుతాలు ఇంతంత కాదు. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో దేవుడు చేసిన అద్భుతాలని పుస్తకాలు రచించినాం. అంటే ఇది 5వ వాల్యూమ్ ఇప్పుడు ప్రింట్లో ఉంది. ఎన్నెన్ని అద్భుతాలు చేసినాడంటే వివరించడానికి తరం కాదు. ప్రజలు ప్రార్థించినప్పుడు దేవుడు చేసిన కార్యాలు, మానవులను వాడుకున్నాడు, అభిషక్తులను వాడుకున్నాడు, కానీ కార్యం చేసేది దేవుడే. నిన్నటి రోజు నేను ఒక అద్భుతం చూసినాను. ఈరోజు మనం ధ్యానించే వాక్యం, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండనా. నిన్న ఒక తల్లి 40 సంవత్సరాలు, ఒక డాక్టర్ చిన్న బాబుని ఎత్తుకొని మందిరానికి వచ్చింది, అమ్మ ప్రార్థన చేయాలని. ఆమె జీవితంలో జరిగిన సంభవం చాలా దుఃఖకరమైంది. ఆమెకొక్కడే కుమారుడు, భర్త పెద్ద పోలీస్ ఆఫీసర్. ఒక్క కుమారుడు 7 సంవత్సరాల వయసులో. అప్పుడు నేను యునైటెడ్ స్టేట్స్లో వాక్య పరిచర్యకు వెళ్ళినాను. ఆ సమయంలో ఒక దుఃఖకరమైన వార్త నాకు తెలియజేసినారు. ఆ 7 సంవత్సరాల బాలుడు హఠాత్తుగా చనిపోయినాడు. జస్ట్ కొన్ని రోజులు జ్వరం వచ్చింది, అది డెంగ్యూ అని నిర్ధారించినారు, కానీ దక్కలేదు. ఆ బాబు చనిపోయినాడు. ఏకైక కుమారుడు చనిపోయినాడు. ఎంత ముద్దుల కుమారుడు. ఆ బుగ్గ చెంపలు ఎంత లావుగా, చక్కగా ముద్దుగా బొద్దుగా పెంచుకున్నారు. హఠాత్తుగా మరణించినప్పుడు నేను అక్కడ, అయ్యగారు కూడా ఉన్నారు. అప్పుడు మేము చాలా బాధపడినాం. ఆ రోజు రాత్రి నాకు భోజనం చేయలేదు, ఎందుకంటే చాలా దుఃఖం కలిగింది. ఈ కుటుంబం మన యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఎంతో సహకరిస్తారు. ఇంత దుఃఖం వారు కలిగినప్పుడు నేను తట్టుకోలేకపోయినాను. అప్పుడు నేను ప్రార్థన చేసినాను. మొట్టమొదటి ప్రార్థన ఏం చేసినాను, దేవా నువ్వు అంగలార్పును నాట్యంగా మార్చే దేవుడు, ఈ చిత్తమేమో ఈ బిడ్డను తీసుకున్నావు, కానీ ఇంకో కుమారుని తప్పకుండా ఆమెకు దయచేయాలని నేను దుఃఖంతో ప్రార్థించినాను అక్కడ స్టేట్స్లో ఉండి. తర్వాత నేను రాగానే మొట్టమొదటి చేసిన కార్యం, భారతదేశానికి వచ్చినప్పుడు అప్పుడు నా కుమార్తె కూడా హాస్పిటల్లో ఉంది జబ్బుపడి. నా కుమార్తెను ఎంత ప్రేమించానో ఈ బిడ్డను కూడా అంతే కదా, ఆత్మీయ కుమార్తె కాబట్టి ఐ రష్ టు హర్. వెళ్ళి వారి కుటుంబంలో ప్రార్థన చేసినాను. నేను మాత్రం కాదు, మన సంఘపు వాలంటీర్స్ వెళ్ళినారు ఒక దఫాలో, మరి విశ్వాసులు వెళ్ళినారు. నేను వెళ్ళి కన్నీళ్లతో ప్రార్థన చేసినాను. ప్రభువా ఆ గర్భం మీద చేయి పెట్టి ప్రార్థించి, దేవా కనికరించి మరొకసారి దర్శించు. లోకరీతిగా చూస్తే వయసు గతించింది, 40 సంవత్సరాలకు గర్భం ధరించడం అసాధ్యం. 7 సంవత్సరాల గ్యాప్ వచ్చేసింది. ఆమెకు ఒక సంతానం కావాలి ప్రభువా, వీరి అంగలార్పును నాట్యంగా మార్చినాయన అని ప్రార్థించినాను. ఒక మంచి ఫోటో, బేబీ ఫోటో చేయించి ఆమె బెడ్రూమ్లో పెట్టి మరి పెట్టమని చెప్పాను. నువ్వు ఎప్పుడు కూడా ఈ బేబీ ఫోటో చూడండి, కన్నులతో నిబంధన చేస్తాడు దేవుడు. దేవుడు నీకు అనుగ్రహిస్తాడంటే ఎలాగ చెప్పానో అలాగే నెరవేరిందండి. ఆమె గర్భం దాల్చింది, ఆ కుమారుని తీసుకొచ్చింది. 40 సంవత్సరాల వయసులో దేవుడు గర్భం ధరించి ఈ కోవిడ్ దినాల్లో సురక్షితంగా కాపాడి ముద్దుల కుమారుడు జన్మించినాడు. అప్పుడు నాకు ఆ వాక్యం గుర్తొచ్చింది. అది 30వ కీర్తన 11-12 అది నెరవేరడము నేను చూసి ఎంత ఆనందించినానంటే, ఆ బిడ్డను ఎత్తుకొని దేవుని స్తుతించినాను. 30వ కీర్తన 11-12, నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు.
నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యం నేను నిన్ను స్తుతించేదను. చూడండి ఎంత అద్భుతమైన చిన్న బిడ్డను చక్కని కుమారుడు ఎత్తుకొని ప్రార్థన చేసి స్తుతించి ప్రతిష్ఠించినాను అంటే దేవుడు ఏదైనా చేయగలడు కదా. మరి ఇంత అద్భుతం. అందుకే ఆదికాండం 18:14 ఒక మాట ఉంది, నేను యెహోవాను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా. శారా స్త్రీ ధర్మము నిలిచిపోయిన స్త్రీ, వృద్ధురాలు. ఆ గర్భాన్ని తాకి దేవుడు మరి ఇస్సాకును అనుగ్రహించినాడు. అందుకంటే నేను చేయలేని ఏ కార్యం ఉంది. నేను యెహోవాను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా. క్రొత్త నిబంధనలో మనం చూస్తే యేసు ప్రభు 19 మత్తయి సువార్త 26వ వచనం, Matthew 19:26, Jesus beheld them, Matthew 19:26, and said unto them, with men this is impossible, but with God all things are possible. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము. మనం పేరు విశ్వాసులం దేవుని కుటుంబంలో పుట్టినాము, రక్షణ ద్వారా ప్రభువుని అంగీకరించినాము, రక్షకుడని, మన పాప నివారణ కలిగిందని నమ్ముతున్నాము. మరి మనకు ప్రతిరోజు సవాళ్ళను ఎదుర్కోవడానికి పరిశుద్ధాత్మ శక్తి కావాలి. మనము సాతాను నేరుగా చూడాలి. లుక్ స్ట్రైట్ ఇంటు ద ఐ ఆఫ్ ద డెవిల్ అండ్ సే, గో టు హెల్, దట్ ఈస్ ద రైట్ ప్లేస్ ఫర్ యూ. గాడ్ విల్ డూ ఇంపాసిబుల్ థింగ్స్ ఫర్ మీ. నేను అసాధ్యం అనుకున్నదాన్ని సాధ్యపరిచే దేవుడు నాకు ఉన్నాడని సవాలుగా మాట్లాడాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసం అనేది చాలా గొప్ప వరం. ఆత్మవరాలు 9 అయితే విశ్వాసం చాలా గొప్ప వరం. ఈ విశ్వాసము నీకుంటే నీకు సమస్తం సాధ్యమైపోతుంది. మరి దేవుని బిడ్డగా నువ్వు సమస్తం పొందుకుంటాం, ఆయన చిత్తానుసారమైన కార్యాలన్నీ పొందుకుంటాం. అందుకే దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదని విశ్వాసి నమ్మాలి. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడున్నాడని నమ్మాలి. తను వెతుకువారికి తప్పకుండా ఫలం అనుగ్రహిస్తాడని నమ్మాలి. అందుకే నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక అని అంటున్నాడు. ఒక పేపర్లో ఒక డైరీ మెయింటైన్ చేయాలి తప్పకుండా, రాత వచ్చిన వారు దాంట్లో రాయాలి. నీకు అసాధ్యమైనవన్నీ ఒక పట్టిక రాయాలి. ప్రిపేర్ ఎ లిస్ట్ ఆఫ్ ఇంపాసిబుల్ థింగ్స్ ఫార్ యూ, దెన్ రైట్ దీస్ వర్సెస్. ఇది నాకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా. ఏది లేదు ప్రభు అని నోటితో ఒప్పుకుంటూ ఉండాలి. కన్ఫెస్సింగ్ ద ట్రూత్. ఒప్పుకోలు నోటితో, నైనా నీకు అసాధ్యమైంది ఏది లేదు. కొన్నిసార్లు మనం చాలా దుఃఖపడాల్సి వస్తుంది. చుట్టుముట్టు వాతావరణం చూసినప్పుడు ఇరుకు, ఇబ్బందులు, ఆర్థిక మరి పరిస్థితులంతా క్రింద మీద కావడం, పిల్లలు మాట వినకపోవడం, శరీరంలో రుగ్మతలు, భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధను చిచ్చు పెట్టే సాతాను ఏ కుటుంబం నెమ్మదిగా ఉండనియదు. ఎవరిలోనైనా దూరుతుంది సాతాను. అది భర్తలో దూరుతాడు, భార్యలో దూరుతాడు, పిల్లల్లో దూరుతాడు, ఇంటి వాతావరణం నశింపజేస్తాడు, సమాధానం లేకుండా చేస్తాడు. అప్పుడంతా నమ్మాలి, కుటుంబం వదిలిపెట్టుకోవడం కాదు. అప్పుడంతా సాతానుతో ఇది నీ పని అని నాకు తెలుసు, ఇది శత్రువు చేసిన పని, శత్రువు సాతానుడు మా కుటుంబంలో నెమ్మది లేక చేస్తున్నాడు, నేను ఓడిపోను, నేను జయిస్తాను, నేను సహిస్తాను, నేను ప్రార్థన చేస్తాను, నా కుటుంబాన్ని కట్టుకుంటాను, నాకు శక్తి దేవుడు ఇస్తాడు. బీ పాజిటివ్ ఇన్ దట్ వే. కొందరు వివాహం కాలేదని ఎంత బాధపడతారు, వీడు మీరిపోయిందని. నీకు ఈడు మీరిపోయిందేమో కానీ దేవుని కాలగతులన్నీ కూడా మనుషుల లెక్కలకు అతీతంగా ఉంటుంది. మానవాతీతమైన కార్యాలు చేస్తాడు దేవుడు. సూపర్ న్యాచురల్ థింగ్స్. సూపర్ న్యాచురల్ అంటే దట్ విచ్ ఇస్ నాట్ న్యాచురల్. అది నీ వల్ల కలగదు, మానవ వల్ల కలిగే కార్యం కాదు, దేవుడు చేస్తాడు. ఎందుకంటే హీస్ అ క్రియేటర్ ఆఫ్ థింగ్స్. లేనివి ఉన్నట్టుగా పిలిచే దేవుడు కదా ఆయన. నేను ఎప్పుడు ఆలోచిస్తాను, శూన్యంలో భూమిని వేలాడజేస్తున్నాడు. అబ్బా, నీకేం అసాధ్యం ఉంది ఆయన. ఒకది నిలబెట్టాలంటే స్తంభాలు కావాలా, మరి ఏవేవో మనం వెతుకుతుంటాం ఒక కార్యాన్ని నిలబెట్టాలంటే. కానీ ఆయనకి ఏం అవసరం లేదు, శూన్యంలో వేలాడ చేసినాడు భూమి అంటే ఆయన ఏదైనా చేయలేడు. అందుకే అబ్రహాము నిరీక్షణ లేనప్పుడు అబ్రహాము దేవుని యందు నిరీక్షణ కలిగి దేవుని నమ్మానండి. when there was no basis for truth, he trusted God and believed God. కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఒకవేళ మీకు శరీరంలో ఏదైనా రుగ్మత ఉన్నా కానీ, లేక పిల్లల వివాహాలు కాలేదు, పిల్లలకు సంతానం కాలేదు, నీకు అనారోగ్యం ఉంది, అప్పుల బాధ ఉంది, లేక ఒక సరి అయిన ఉద్యోగం లేక అలమటిస్తున్నావు, గర్భం ఇంకా తెరవబడలేదు, లేక శత్రువులు నీ మీద పడుతున్నారు, ఇవన్నీ కూడా దేవునికి సాధ్యం. ఒక సొంత ఇల్లు లేదని ఏడుస్తారు చాలామంది. ఇవో మాకు సొంత ఇల్లు లేదు. ఎందుకు ఏడండి? ఆకాశ పక్షులకు గూళ్ళు ఇస్తున్నాడు కదా, ఆహారం ఇస్తున్నాడు కదా. నువ్వు ప్రార్థన చేసి విశ్వసిస్తే నీకు ఎందుకు ఇవ్వడు?
శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండి వస్తుందని ఎన్నోసార్లు ప్రసంగంలో వినలేదా? యాకోబు 1:17. ఎవ్రీ పర్ఫెక్ట్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ గాడ్ హూ ఇస్ ద లార్డ్ ఆఫ్ లైట్స్. జ్యోతిర్మయుడకు దేవుడు, ఆయనలో ఏ చీకటి లేదు, ఏ చంచలత్వం లేదు. 2 సమూయేలు గ్రంథం 7:28 దావీదు ప్రార్థన చేసి, నీ సన్నిధిలో నా కుటుంబం కనబడాలంటాడు. ఎంత మంచి కోరిక ఇది. నాకేదో నిలువెత్తు బంగారం కావాలి, లేకుంటే ఇండ్లు వాకిండ్లు కావాలి, లేకుంటే నాకు ఆరోగ్యం కావాలి, ఇవన్నీ అడగడం లేదు. నీ సన్నిధిలో నా కుటుంబం ఉండాలి. అదొకసారి నేను చదివి వినిపిస్తాను. వాట్ ఏ బ్యూటిఫుల్ డిజైర్. విల్ నాట్ గాడ్ గ్రాంట్ ఇట్? దేవునికి అసాధ్యమా? తప్పకుండా సాధ్యం. చూడండి, దావీదు భక్తుడు చేసిన ప్రార్థన 2 సమూయేలు 7:27 నుండి చదువుతున్నాను, గమనించండి. ఇశ్రాయేలు దేవా, సైన్యములకు అధిపతి యెహోవా, నీకు సంతానం కలుగజేయదు అని నీవు నీ దాసుడమైన నాకు తెలియపరిచితివి కనుక ఇలాగన నీతో మనవి చేయుటకై నీ దాసుడైన నాకు ధైర్యం కలిగాను. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయదు అని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా. అదే కోరిక, ఉత్తమమైన కోరిక. నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. ఇంత మంచి మాట, అద్భుతమైన కోరిక, ఉత్తమమైన కోరిక. దేవుడు మరి తండ్రి తప్పకుండా అలాంటి పవిత్రమైన కోరికలు నెరవేర్చకుండా ఉంటాడా? ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఆయన మనిషిని మార్చాడా? కొన్నిసార్లు మనం ఆశ విడుచుకుని, వీడు మారడు, దుర్మార్గుడు, కఠినాత్ముడు, క్రూరుడు, మారడు అనుకుంటాం. కానీ వెనలాగా మార్చేస్తాడు అటు కఠిన హృదయాల. దేవుడు గొప్పోడు, నమ్మాలి, నమ్ముతూనే ఉండాలి. అంతే, ఊపిరిన్నంత వరకు నమ్మాలి దేవుని. పాత నిబంధనలు చూసినప్పుడు ఎర్ర సముద్రమును పాయలు చేసినాడు, ఇరుకో కోటలు కూలగొట్టినాడు, అరణ్యములో మన్నాను అనుగ్రహించినాడు, కూరేళ్లను గురిపించి మాంసం అనుగ్రహించినాడు. వారు నడుస్తుంటే కాళ్ళు వాయలేదంట, వారి చెప్పులు అరిగిపోలేదంట, బట్టలు పాతగిలలేదంట. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. ఈ అద్భుతాలన్నీ ఇశ్రాయేలు ప్రజల పట్ల చేయలేదా? క్రొత్త నిబంధనలు వచ్చినప్పుడు యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఎన్నెన్ని అద్భుతాలు. నీళ్లను ద్రాక్షారసంగా మార్చినాడు, అరణ్యములో ఆహారం ఇచ్చినాడు 1000 మందికి. 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించినప్పుడు 1000 జనానికి ఆహారంగా మారిపోయింది. ప్రకృతిని శాసించినప్పుడు గాలి సముద్రం అణిగిపోయింది. దయ్యములను వెళ్ళగొట్టినాడు, సేన దయ్యం. ఒక్క దయ్యము ఉంటే వాడు దయ్యం పట్టినాడు అని అంటాం మనం. ఆ దయ్యం ఎట్ట తొలగించే 1000 సైన్యం, దాదాపు 2000కు పైగా దయ్యములను ఒక వ్యక్తిని దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ సాతాను సైన్యం వదిలిపోయింది ఆ వ్యక్తిని. ఎంత వాడు సేవకుడైపోయినాడు. వాడి ఇంటికి వెళ్ళి సాక్ష్యం చెప్తున్నాడు. దేవుడు ఎవరినైనా మార్చగలడు. మనం ఆశ విడుచుకోకూడదు. ప్రాణం గురించి కూడా ఆశ విడుచుకోదు. ఎవరైనా రోగులుంటే ప్రార్థన చేసినప్పుడు అయ్యో వీడేం బాగవుతాడని ఆశ విడుచుకోకూడదు. దేవుని చిత్తం జరగని అది మరి ఒక సంగతి. కానీ దేవుడు చిత్త ప్రకారమే చేస్తాడు. ఆయన మనం మాత్రం విశ్వాసాన్ని వదలకుండా ప్రార్థన చేయాలి. దేవా, నీవు జీవమరణకు అధిపతి అయి ఉన్నావు. యువర్ ద ఆథర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. కొందరు ప్రాణం గురించి ఆశ విడుచుకున్న వారు మరల బ్రతుకుతారని ఉంది కదా వాక్యం. కాబట్టి ప్రార్థన చేయాలి. ఎంతమంది సాక్ష్యాలు నేను విన్నాను. అసలు ఆశ లేదన్నప్పుడు దేవుడు వారి ప్రాణం పోసి వారి సజీవ లెక్కలో ఉంచినాడు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఎంతమంది చనిపోయిన వారిని తిరిగి బ్రతికించలేదా? ఎంతమంది రోగాలను బాగు చేయాలి. దీర్ఘకాల రోగం, కొందరు అంటారు దీర్ఘకాల రోగం ఇది దేవుడు తలచినా కానీ ఇది రోగం నయం కాదండి. దేవుడు తలస్తే జరగని కార్యం ఏంటి? ఈ మాటలు మాట్లాడకూడదు మన విశ్వాసం. అది దేవుడు తలచినా వాడు మారాడండి, దేవుడు తలచినా ఈ కార్యం జరగదండి, దేవుడు తలచినా ఈ అద్భుతం జరగదు. అది తప్పు మాట, మాట్లాడకూడదు అటువంటి మాటలు. నీ మాటలే నీ భవిష్యత్తును కడుతూ ఉంటాయి. మాటలు ఎప్పుడు కూడా వెలుగుమయమైన మాటలు విశ్వాసి పలకాలి. దేవుడు తలస్తే జరగని కార్యం ఏముంది? పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తుతానంటే ఎన్ని సాక్ష్యాలు మీరు విన్నారు? ఎన్ని అద్భుతాలు మన పరిచర్యలో జరిగింది. దేవుడు ఎంతమందిని కృంగిన వారిని లేవనెత్తినాడు, పడిపోయిన వారిని ఉద్ధరించినాడు, రోగులను బాగు చేసినాడు, విడిపోయిన కుటుంబాలను కట్టిండు, అవివాహితులకు వివాహాలు జరిగింది, గర్భములు తెరవబడింది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు, సేవకు రాడు అన్నప్పుడు వాడు సేవకుడు అయిపోయినాడు. అంటే ఎన్నెన్ని కార్యాలు మనం విన్నాం. మనము ఇంకా అనుమానంతో దేవుని శోధించకూడదు. ఎప్పుడు కూడా నమ్మాలి అంతే. మనం ఏ పార్టీ వారం?
వీఆర్ నథింగ్ బట్ డస్ట్, దుమ్ముధూళి వంటి వారం మనం విశ్వసించమన్నాడు, విశ్వసించాలంతే. నమ్ముమన్నాడు, నమ్మాలంతే. విధేయత చూపాలి. ప్రశ్నలు అడగడం మానేయాలి. దేవా, ఇదిగో దీనుడను, నీ సన్నిధిలో నీ రెక్కల క్రింద నీడను పొందుకుంటున్నాను, నీకు సమస్తము సాధ్యం, ఇంతవరకు నాకు సహాయం చేసినావు, ఇక మీదట కూడా నువ్వు చేయగలవు, నువ్వు చేయలేని కార్యము లేదు. ఒక సహోదరి, మా కోర్టు కేసులో ఇరుక్కుపోయినావు, యునైటెడ్ స్టేట్స్ నుండి ఫోన్ చేస్తుంది, కోర్టు కేసులో ఇరుక్కుపోయినావమ్మా, మేము పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేసినారు, బెయిల్ కూడా ఇవ్వడం లేదు, ఒక అమాయకుడు పవర్ ఆఫ్ అటార్నీ నిలబడ్డాడు, కానీ అతను జైలు పాలు చేసినారు, మాకు విడుదల లేదు, మా సొంత వారే మాకు ఎదురు తిరిగినారు, శత్రువులు అయిపోయినారు. నేను అప్పుడు ఆమెకు ఒక వాగ్దానం ఇచ్చినాను, యోబు 37:5 ఇచ్చిన. దేవుడు నన్ను ప్రేరేపించినాడు ప్రార్థన చేస్తుంటే, గ్రహింపలేని గొప్ప కార్యములను దేవుడు చేస్తాడు. జోబ్ 37:5. ఆయన గొప్ప కార్యములు తన బిడ్డల పట్ల చేస్తాడు. గాడ్ విల్ డూ థింగ్స్ దట్ వీ కెనాట్ కాంప్రహెండ్. యెహోవా ఆశ్చర్యంగా, దేవుడు ఉరుముధ్వని చేయను. అదే చెప్పినాను ఆమెకు, బైబిల్ తీసి చదివి చెప్పినాను. దేవుడు ఆశ్చర్యంగా ఉరుముధ్వని చేయను. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను. ఆయన ఒక్కసారి ఉరుముతే ఎవరు నిలబడతారండి? ఏ శత్రువు నిలబడగలరు? ఆయన నాసికారంధ్రంలోని ఊపిరి వడిగా విడిస్తేనట్ట భూమి యొక్క అంతర్భాగములు బయలుపడుతుందండి. సచ్ పవర్ఫుల్ ఈజ్ హిస్ బ్రెత్ అలోన్. మరి ఆయన కార్యాలు ఎలాగుంటాయి? ఆయన ఉరుముధ్వని చేస్తే ఎన్ని కార్యాలు జరిగిపోతాయి? మనం గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేస్తాడు. గాడ్ థండరత్ మార్వెలస్లీ విత్ హిస్ వాయిస్, గ్రేట్ థింగ్స్ డూయత్ హీ విచ్ వీ కెనాట్ కాంప్రహెండ్. ఈరోజు అనుమానంలో ఉన్న నీకు దేవుడు వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నీ ఊహించిన దానికంటే ఆయన కార్యసాధక శక్తి చొప్పున నీకు అత్యధికంగా ఇవ్వాలనేదే ఆయన చిత్తము. ఎఫెసీ పత్రిక 3:20, 21, 22 మీరు చదవండి. ఎప్పుడు కూడా తన బిడ్డలు ఊహించిన దానికంటే, గ్రహించే దానికంటే, అనుకున్న దానికంటే ఎక్కువగా ఇవ్వాలని ఆయన చిత్తం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవాలి. నువ్వు ఆయన గొప్పతనాన్ని తెలుసుకున్నప్పుడు ఏది అడగాలో నీకు అర్థమవుతుంది. తమ దేవుని ఎరుగువారు గొప్ప కార్యములు చేస్తారు అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఎందుకంటే వారికి తెలుసు దేవుడు తోడున్నాడు, దేవుడు అసాధ్యమైనవన్నీ కూడా సాధ్యపరుస్తాడని ఒక విశ్వాసంతో వారు అడుగులు వేస్తారు. రక్తస్రావం గల స్త్రీ యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టినప్పుడు స్వస్థత వెంటనే పొందిందని వాక్యం. వెంటనే ఆమె రక్తధార అరికట్టిందండి. యేసు ప్రభువు నుండి ప్రభావం బయలుదేరి మరి ఆమె శరీరంలోకి ప్రవేశించింది అని మార్క్స్ వార్త 5:30 మనం చూస్తున్నాం. చూడండి, ఆమె విశ్వాసంతో వచ్చింది. షీ కేమ్ విత్ ఫెయిత్ అండ్ టచ్ ద గార్మెంట్ ఆఫ్ జీసస్. ఎంత విశ్వాసం కూడా కట్టుకొని వచ్చింది ఆమె. ఎన్ని వైద్యులను సంప్రదించింది, కలిగిందంతా వ్యయపరిచింది. ఎంత సంకటపడ్డది, ఎంత దుఃఖపడుతుంది. శరీరంలో ఆరోగ్యం లేదు, ధనమంతా తీరిపోయింది వైద్యులకు ఇచ్చి, నడవడానికి చేత కాదు. ఆ జనసమూహంలో ఎలాగో నేను ఒక్క స్టాంపేడ్, ఒక్క తొక్కిసలాట అయితే చచ్చిపోతుంది ఆమె. త్రాణి లేదు. 12 సంవత్సరాల నుండి శరీరంలో ఉన్న రక్తం అంతా పోయింది. ఆ స్త్రీలకు తెలుస్తుంది ఆ బలహీనత ఎలాగుంటుందో అని. శరీరంలో ఉన్నవన్నీ కారిపోయినప్పుడు ఆమె ఎలాగుంటుంది? ఒక ఎముకల గూడు నడుస్తున్న అడుగులేసుకొని విశ్వాసంతో చచ్చిన పొరలో యేసయ్య సన్నిధిలో చచ్చిపోతాను అనుకుందేమో. వచ్చి ఆయన ముఖాముఖ చూడడానికి నాకు వీలు కాదు, ఈ గుంపులో మరి మాట్లాడడానికి అసలే వీలు కాదు, కనీసం ఆయన వస్త్ర చెంగును ముట్టుకుంటాను నాకు బాగవుతుందని విశ్వాసం. అందుకే యేసుప్రభు అంటాడు, నీ విశ్వాసం నేను రక్షించింది బిడ్డ. యువర్ ఫెయిత్ హ్యాస్ హీల్డ్ యూ. ఎంత గొప్ప మాట. నేను నిన్ను బాగు చేసిన అనలేదు, నీ విశ్వాసం నిన్ను రక్షించింది. ఎంత గొప్ప మాట. దేవుని స్తోత్రం. యూ షుడ్ హ్యావ్ ఫెయిత్. అందుకే ఆనాడు విశ్వాసం అభివృద్ధి పొందాలని కోరినారు శిష్యులు, అపోస్తలు. లూకాసు వార్త 17:5 ప్రభువా మా విశ్వాసమును అభివృద్ధిపరచు. విత్ ఫెయిత్ యూ క్యాన్ సీ ద ఇంపాసిబుల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుణ్ణి అడిగేవాడు, ప్రార్థన చేసేవాడు విశ్వాసంతో అడగాలి. ఇన్ని ప్రార్థనలు మన సంఘంలో జరుగుతుంది. ఉదయం 3 నుండి ప్రార్థనలు. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆస్తి, స్వాస్థ్యం, గొప్ప లెగసీ ఇచ్చినాడు మత్తయి పాస్టర్ నుండి. ఆ సేవకుడు కంకణం కట్టుకొని సువార్త సేవకు బయలుదేరి వచ్చినాడు, అన్నీ వదులుకొని. దేవుడు ఇచ్చిన భాగ్యం ఏంటంటే ఉదయకాల ప్రార్థన. 3 గంటలకు ఎవరు నిద్రలేసి వచ్చి జాయిన్ అయ్యి ప్రార్థన చేయడం అంటే పరిశుద్ధాత్ముడు తట్టి లేపకుంటే అది సాధ్యమేనా? అంతమంది సంఘం కొరకు మొరపెడుతున్నారు అంటే ఎంత భాగ్యం ఇది.
తప్పకుండా మన సంఘంలో మనం అద్భుతాలను చూడబోతున్నామని చెప్పేసినాను స్ట్రైట్ స్టేట్మెంట్ ఇచ్చినాను. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఇంపాసిబుల్ థింగ్స్ ఇన్ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. వేర్ దెర్ ఇస్ ప్రేయర్ అండ్ ఫెయిత్, గాడ్ విల్ నాట్ విత్డ్రా ఎనీ హెల్ప్. ఆయన ఎప్పుడు కూడా చేయి ముడుచుకోడు. ప్రార్థన విశ్వాసం ఉన్న చోట, అది కుటుంబమే కానీ, వ్యక్తిగత జీవితమే కానీ, సంఘమే కానీ, సమాజమే కానీ, ప్రార్థన ఉన్న చోట దేవుడు ఉన్నాడు. విశ్వాసం ఉన్న చోట దేవుడు ఉన్నాడు. దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఊహించని కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు, మన సంఘంలో చేస్తాడు. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు. ఈరోజు అదే మాట మీరు హృదయంలో ముద్రించుకోండి. నేను సర్వ శరీరులకు దేవుడు, నేను యెహోవాను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నో, నథింగ్ ఇస్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్. నాకు అసాధ్యమైంది, నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా. అది మనుషులకు అసాధ్యం, కానీ నీకు సమస్తం సాధ్యమని ఒప్పుకోవాలి. ప్రార్థన చేయకముందు ఒక పాట పాడతాను. అసాధ్యమని నేను తలచిన నాడు, ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే. అసాధ్యమని నేను తలచిన నాడు, ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే. మనుషులకు అసాధ్యం సాధ్యపరచుటకు నీ తోడై ఉండేదను. మనుషులకు అసాధ్యం సాధ్యపరచుటకు నీ తోడై ఉండేదను. ప్రభువే నా సంతోషం, నా బలము, జీవించు నాళ్ళెల్లా నా బలము. ఆయానే దుర్గము, కేడేము నా కోట, ఆయానే సర్వమును. ఆయానే వేడేము, ఆయానే దుర్గము, ఆయానే సర్వమును. బలహీనుడనని నేను తలచిన నాడు, ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే. బలహీనుడనని నేను తలచిన నాడు, ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే. శక్తినిచ్చువాడన్, బలమునిచ్చువాడన్, నీ తోడై ఉండేదను. శక్తినిచ్చువాడన్, బలమునిచ్చువాడన్, నీ తోడై ఉండేదను. ప్రభువే నా సంతోషం, నా బలము, జీవించు నాళ్ళెల్లా నా బలము. ఆయానే దుర్గము, కేడేము నా కోట, ఆయానే సర్వమును. ఆయానే దుర్గము, కేడేము నా కోట, ఆయానే సర్వమును. రోగినై పడకలో ఉన్నానాడు, ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే. రోగినై పడకలో ఉన్నానాడు, ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే. నిన్ను స్వస్థపరచి బాగు చేయుటకు నీ తోడై ఉండేదను. నిన్ను స్వస్థపరచి బాగు చేయుటకు నీ తోడై ఉండేదను. ప్రభువే నా సంతోషం, నా బలము, జీవించు నాళ్ళెల్లా నా బలము. ఆయానే దుర్గము, కేడేము నా కోట, ఆయానే సర్వము. ఆయానే దుర్గము, కేడేము నా కోట, ఆయానే సర్వమును. అప్పులలో నేను చిక్కినప్పుడు, ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే. అప్పులలో నేను చిక్కినప్పుడు, ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే. ఇబ్బందులు తొలగించి ధనవంతుని చేయుటకు నీ తోడై ఉండేదను. ఇబ్బందులు తొలగించి ధనవంతుని చేయుటకు నీ తోడై ఉండేదను. ప్రభువే నా సంతోషం, నా బలము, జీవించు నాళ్ళెల్లా నా బలము. ఆయానే దుర్గము, కేడేము నా కోట, ఆయానే సర్వమును. ఆయానే దుర్గము, కేడేము నా కోట, ఆయానే సర్వమును. పాపపు ఊబిలో పడి ఉండగా,
ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే, పాపపు ఊబిలో పడి ఉండగా ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే, నిన్ను లేవానెత్తి శుద్ధి చేయుటకు నీ తోడై ఉండేదను, నిన్ను లేవానెత్తి శుద్ధి చేయుటకు నీ తోడై ఉండేదను. ప్రభువే నా సంతోషం, నా బలము, జీవించు నాళ్ళెల్లా నా బలము. ఆయానే దుర్గము కేడేము నా కోట, ఆయానే సర్వమును, ఆయానే దుర్గము కేడేము నా కోట, ఆయానే సర్వమును. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏదీ లేదని మేము నోటితో ఒప్పుకుంటున్నాం, హృదయంలో విశ్వసిస్తున్నాం. మాకు అసాధ్యమైనవన్నీ కూడా నీకు సాధ్యమని నమ్ముతున్నాం. అయినా మార్తాతో సెలవిచ్చిన నమ్మిన యెడల దేవుని మహిమను నువ్వు చూస్తావు నీ జీవితంలో. దయచేసి నీ మహిమను మా జీవితాల్లో చూపెట్టుమని మేము ప్రార్థిస్తున్నాం. మాకు అసాధ్యమైన కార్యాలు అన్నీ కూడా సాధ్యపరచండి ప్రభా. నీకు స్తోత్రం. దేవుని వాక్యం విన్న బిడ్డల తల మీద నీ హస్తం ఉంచి వారి అవిశ్వాసాన్ని, అల్ప విశ్వాసాన్ని కొట్టివేసి గొప్ప విశ్వాసాన్ని దయచేయమని, ముఖ్యంగా ఈ కోవిడ్ దినాల్లో ఎన్నెన్నో భయాలతో మనుషులు అలమటించిపోతుండగా ఆ భయాన్ని కొట్టివేయమని, నీకు సమస్తం సాధ్యమని, ఆ కరోనాను నువ్వు అణిచివేయగల శక్తి నీకుందని, ఆ యొక్క డెల్టా ప్లస్ రాకుండా నివారించే శక్తి నీకుందని, ఆ థర్డ్ వేవ్ రాకుండా మేము ఆజ్ఞాపిస్తున్నాం. బిడ్డలు, చిన్న బిడ్డలు బాధిస్తుందనే ఆ వదంతులు వింటున్నాం, కానీ గొప్ప దేవుడు మాకు సహాయకుడుగా ఉన్నాడనే విశ్వాసం, అయినా నువ్వు మమ్మల్ని తప్పించగలవనే విశ్వాసం, మరణం కొట్టివేయగలని విశ్వాసం మాకందరికీ మీరు దయచేయమని, మా కార్యాలన్నీ సఫలపరుస్తామని, మేము ఊహించే దానికంటే ఎక్కువగా చేయగలవని, నీకు సమస్తము సాధ్యమని మేము ఒప్పుకుంటున్నాం. మా విశ్వాసాన్ని గొప్ప చేయండి, మమ్మల్ని ముట్టండి, మా విశ్వాసాన్ని బాగు చేయండి. గొప్ప నమ్మకము నీ పట్ల మాకు దయచేయమని, మా కార్యాలన్నీ సఫలపరచమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.